పన్నీర్ బుర్జీ చేస్తున్నానండి. ముందుగా నేనైతే 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పన్నీర్ కూడా తురిమి పెట్టుకున్నాను. అంటే చేత్తోటి ఇలా అంటే మనకి స్మాష్ అయిపోతది ఈజీగా. నాకు కావాల్సినవన్నీ ముందుగా దగ్గర పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక కడాయి పెట్టానండి. అదే నాన్ స్టిక్ తవ్వ పెట్టాను. దాంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. తర్వాత వచ్చేసేసి కొద్దిగా బటర్ వేశాను. కొంచెం బటర్ వేసేసేసి అవి కొద్దిగా హీట్ అయిపోయి మనకి మెల్ట్ అయిద్ది కదండి. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయిన ఎమ్మటనే మనకి తొందరగానే మెల్ట్ అయిద్ది. అప్పుడు నేను ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక గ్రీన్ చిల్లీ కట్ చేశాను. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అంటే 1½ వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. మనకు రుచికి తగినంత సాల్ట్ వేసేసాను. అవన్నీ చక్కగా కలిపేసేసి బాగా కొద్దిగా సిమ్లోనే నేను రోస్ట్ చేస్తూ ఉన్నాను వాటిని. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను వాటిని కొంచెం మనకి సరిపడా ముందుగానే నేను తయారు చేసి కొంచెం ఒక గాజు సీసాలో జాగ్రత్త చేసి పెట్టుకుంటానండి నేను. దాన్ని ఒక టేబుల్ స్పూన్ అంత వేసాను. వేసి బాగా కలిపాననమాట. అవి బాగా కొద్దిగా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనిస్తాను నేను. అది కొంచెం వేగిన తర్వాత నేను వచ్చేసేసి కొద్దిగా కారం, అది ఒక మనం కూడా కారం సరిపడినంత ఎంత తినగలిగితే మేమైతే ఒక టేబుల్ స్పూనే వాడతాను నేను. అది కూడా చూసి కర్రీని బట్టి కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను నేను. అది వేసి చక్కగా కలిపాను. కలిపిన తర్వాత వచ్చేసి ఎక్కువసేపు ఉంచనండి, మాడిపోతుంది కదా. ఎమ్మటనే మనం ఈ కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు ఉన్నాయి కదా, వాటిని ఇంకా చిన్నగా మనం ఎంత చిన్నగా కట్ చేయగలిగితే అంత చిన్నగా కట్ చేసుకొని దాంట్లో మనం పెట్టేసేసానండి. ఆనియన్స్తో పాటు వేసి బాగా కలిపేసేసి మనం మూత పెట్టేసాను నేను. అవి ఏంటంటే మనకి బాగా సన్న సెగ మీద అయితే తొందరగా ఆ టమాటాలో ఉన్నటువంటి వాటర్ వచ్చి మగ్గిపోతుంది. అవి ఎప్పుడైతే మనం చిన్నగా కట్ చేసుకొని తొందరగా మగ్గుతాయో మనకి కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ఇక వచ్చేసేసి ఇది జీలకర్ర, ధనియాల పొడి విడిగా వేసుకోవచ్చండి. నేనైతే అన్నీ కలిపేసే చేసి పెడతాను ఒకదానికి. దాన్ని యాడ్ చేశాను నేను. దేని విడిగా అయినా వేసుకోవచ్చు. నేను మొత్తం కలిపి పెట్టాను. తర్వాత వచ్చేసి కొద్దిగా కసూరి మేతి అండి, కొంచెమే చిటికెడంత వేశాను నేను, ఎక్కువ కాకుండా. దాన్ని చేతితోటే స్మాష్ చేసి అందులో వేసేసాను. వేసి ఇక చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా కలిసిపోయేదను మంచిగా ఉడుకుతుంది మనకి. ఆ తర్వాత వచ్చేసేసి ఇక మనము మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిచ్చామనుకోండి, అదంతా మనకి బాగా దగ్గరగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా పన్నీర్ తురిమి పెట్టుకుంటాం కదండి. నేనైతే చేతితోటే కొంచెం చిన్నగా స్మాష్ చేశాను. తురుముకోవచ్చు, స్మాష్ చేసుకోవచ్చు. ఆ తురిమింది అంతా కలిపేసేసి దాంట్లో వేసేసి చక్కగా కలబెట్టేసుకుంటే మనకి ఈ టమాటోలో ఉన్నటువంటి కొద్దిగా వాటరు, ఈ పన్నీరు మొత్తం కలిసేంత వాటికి కలిపి మళ్ళీ మూత పెట్టామనుకోండి, చక్కగా చిన్న సెగ మీద తొందరగా ఉడికిద్ది. దాంట్లో నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ అండి, కొద్దిగా అంటే కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాయిల్ చేస్తే మొత్తం ఇలా దగ్గర పడి ఇలా ఉడికిందండి పన్నీర్ బుర్జీ.